యోహాను సువార్త 15:1-2 వాక్యాలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయును. ఫలించే ప్రతి తీగె ఎట్లా ఫలించాలని? మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. మరి ఎక్కువగా ఫలించాలంటే ఏం తీసేయాలి? గట్టిగా చెప్పండి. పనికిరాని తీగలను తీసివేయాలి. ఏమిటి ఆ పనికిరాని తీగలు? 5 విషయాలు మీతో చెబుతాను. నేర్చుకోవడానికి సిద్ధమేనా? ఇప్పుడు నువ్వు ఒక చెట్టువి, నీలో కొన్ని తీగలు ఉన్నాయి. ద్రాక్షవల్లితో పోల్చాడు కదా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నాలో నుండి వచ్చిన తీగలు. ఓకే, నా తండ్రి వ్యవసాయకుడు. వ్యవసాయకుడికి నరికే అధికారం ఉంది, దాన్ని ఉంచే అధికారం ఉంది. అంటే మన జీవమరణాలు దేవుని చేతిలో ఉన్నాయి. ఇప్పుడు మనం క్రీస్తులో ఉంటే మనం ఉంచబడతాం. ఓకే, క్రీస్తులో ఉన్న మనలో కూడా ఆయనలో నుంచి వచ్చిన చిన్న తీగకి మనలో మళ్ళీ పిల్ల తీగలు వస్తాయి. కొన్ని పిల్ల తీగలు అర్థమవుతున్న పనికిరాని తీగలు. ఈ పనికిరాని 5 తీగల గురించి నేను త్వరగా చెప్పేస్తాను. ఓకే, ఇది నరికి పడేయాలి. హల్లెలూయా. 2 చేతులు చెప్పు. ఏంటి చెప్పనా? చూడరా, రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం 13వ వాక్యం. ఎవరోళ్ళు ఏదవలో? అప్పుడు పనికి మాలిన 2 మనుషులు సమాజములో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని దూషించెనని జనుల పక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా, వారు పట్టణము బయటికి అతనిని తీసుకొని పోయి రాళ్లతో కొట్టి చావగొట్టిరి. అబ్బా, ఎవరమ్మాళ్ళు? ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఏం సాక్ష్యం అది? దేవుణ్ణి రాజుని దూషించుటమేమో విన్నాము. పోతావు నువ్వు ఖచ్చితంగా. ఇది చూడండి, నువ్వు ఎందుకు నీ జీవితం ఫలించట్లేదో నీకు ఎప్పుడైనా తెలుసా? అబద్ధాలు చెప్పే పనికిరాని తీగలను ఫస్ట్ నరికి పడేయాల. అబద్ధం. నువ్వు దేవుళ్ళలోనే ఉన్నావు, నేను కాదనను. సంఘంలోనే ఉన్నావు, క్రీస్తులోనే ఉన్నావు. నీలో ఒక పనికిరాని తీగ ఒకటి పని చేస్తుంది. పనికిరాని ఎదవ తీగ ఒకటి పని చేస్తుంది. పనికి మాలిన దానివి నువ్వు. ఈ పనికి మాలిన తీగ ఏమిటంటే, లేని దానిని ఉన్నట్లు చెప్పగలవు, ఉన్నదాన్ని లేనట్టుగా కూడా మార్చగలవు. నీకు ఆ టాలెంట్ కలిగిన ఒక నిన్ను పతనం చేసే ఒక తీగ ఉంది. అబద్ధాలు నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో, చూడండి, ఈ అబద్ధం ఎలాంటి అబద్ధం అంటే ఇతరులకి హాని చేపించే అబద్ధం. ఇది ఇతరుల్ని చావగొట్టించే అబద్ధం, ఇతరుల మనస్సును కృంగదీసే అబద్ధం, ఇతరులని నాశనం చేసే అబద్ధం, ఇతరులని ఆధ్యాత్మికంగా చంపే అబద్ధం. ఇది మీకు అర్థమవుతుందా? రాహాబ్ అనే వేశ్య ఒక అబద్ధం ఆడింది. ఏమని అబద్ధం ఆడింది తెలుసా? నా ఇంటికి దైవజనులు రాలేదు. వచ్చిన మాట వాస్తవంగా ఇప్పుడే వెళ్ళిపోయారు అని ఇంట్లో దనప కట్టి కింద దాచి ఒక అబద్ధం చెప్పింది. ఇక్కడ ఈ అబద్ధం ఆమె కుటుంబాన్ని రక్షించింది. వినాలి. అంటే దైవ సేవకులని కాపాడడానికి, లేదు ఇతరులకు మేలు చేయడానికి, ఇతరుల ప్రాణాలు రక్షించడానికి ఒక అబద్ధం, ఒక నిర్దోషిని చంపడానికి మరొక అబద్ధం. మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పగలరా? మనుషుడు ఏ విషయంలోన అబద్ధాలు ఆడకుండా బ్రతకలేం. ఏనండి, ఇప్పుడు ఈ అబద్ధానికి ఆ అబద్ధానికి సంబంధం తేడా చెప్పండి. నష్టాన్ని కలిగించే ఒక అబద్ధం, మనుషుల ప్రాణాలు, నిర్దోషుల ప్రాణాలు తీయడానికి ఆడిన ఒక అబద్ధం,
దేవుని చిత్తము చేయడానికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి, దేవుని సేవకులని బ్రతికించడానికి ఆడిన మరొక అబద్ధం. ఏంటి అలా చూస్తున్నారు? హల్లెలూయా. అంటే ఏదో ఒక అబద్ధం ఆడొచ్చు కదన్నా. నిర్దోషుల ప్రాణాలు తీయడానికి నాబోతని ఆ షోమ్రోను పట్టణపు ఊరు పక్కనే 5 ఎకరాల ద్రాక్ష వనం ఉంది అతనికి. ఆహాబు అనేటువంటి ఒక రాజు, ఇశ్రాయేల్ రాజు వాడి కన్నుబడింది దాన్ని కబ్జా చేసుకోవాలని. అడిగాడు, రే నీ పొలం నాకు ఇచ్చేయి, దాని బదులు ఎక్కడన్నా ఇస్తానన్నాడు. అయ్యా రాజా, ఇది నా పితరుల సంపాదించిన పొలం, ఇది దీని మీద నేను జీవనం బ్రతుకుతున్నాను, నా పిల్లలకు అదే ఆధారం అన్నాడు. అలిగి మూతి ముడుచుకొని పడుకున్నాడు. వాళ్ళ భార్య ఎంత నీచమైనటువంటిదంటే అదొక పెద్ద యెజబేలు, పేరు కూడా యెజబేలే. అందుకని ఇప్పుడు యెజబేలు అనే పేరు ఎవరికైనా పెట్టామా? యెజబేలు వెళ్ళి ఏంటి మూతి ముడుచుకొని పడుకున్నావు అని అడిగింది, భర్తను లెక్క లేకుండా. అంటే ఆడెవడో చెప్పాడు పక్కనోడు, అమ్మా నాబోతు పొలం అడిగాడు అయ్యగారు, వాడు ఏమనన్నాడు అంటే, చేతగానోడా లేచి భోజనం చేయి, నేను చూసుకుంటాను దాని సంగతి అన్నది. ఇప్పుడు దాని సంగతి చూడాలంటే ఏం చేయాలంటే, రాజుకి దేవుడికి వ్యతిరేకంగా వీడు తిట్టాడు అనే 2 సాక్షులు ఉండాలి. రాత్రి మనం చదివించాను, 3 సాక్షులు ఉంటే కనికరింపకుండా వాడిని చంపేయొచ్చని. ఇప్పుడు 2 చాలామందిని అడిగారు, నువ్వు నాబోతు మీద అబద్ధ సాక్ష్యం చెబుతావా, వాడిని చంపాలి, నువ్వు చెబుతావా? నేను చెప్పను, నేను చావనన్న చేస్తానని చెప్పను, నిర్దోష ప్రాణాలు నేను తీయను అని అంటున్నారు. అందరూ వద్దు నేను చేయను, నేను చెప్పనంటే ఆ సమాజములో నుండి 2 పనికి మాలిన వాళ్ళు లేచారు. మేము చెబుతాం అబద్ధాలని. ఇక్కడ ఎంతమంది ఉన్నారో కొంపలు కూల్చుకునేటువంటి వాళ్ళు, మీ వాళ్ళ కొంప వాళ్ళే కూల్చుకుంటారు అబద్ధాలు చెప్పుకొని. అర్థమవుతుందా? 2 లేచి అబద్ధ సాక్ష్యం చెప్తే సమాజం వెళ్ళి వాడిని రాళ్ళతో కొట్టి చంపేసింది ఆ నిర్దోషిని. ఆ పొద్దున్నే దైవజనుడు అక్కడికి వెళ్ళాడు, నిర్దోషైన ఒకడు ప్రాణం పనికి మాలినటువంటి వారి ద్వారా తీసావు కదూ, నీ యొక్క రక్తమును కుక్కలు నాకేస్తాయి అన్నాడు. స్తోత్రం చెప్పాలి. శిక్ష నీ మీదకు వస్తుంది. ఇప్పుడు నేను మీకు చేతులు జోడించి చెప్పే మాట ఏమిటంటే, నీకు తెలియని విషయాలు అబద్ధాలు చెప్పి నువ్వు ఊహించుకొని అబద్ధాలు చెబితే, వాళ్ళేమో నాబోతుని శారీరకంగా చంపారు, నువ్వేమో ఆత్మీయంగా చంపేస్తావు ప్రజలని. నీవు చెప్పిన మాటను బట్టి ఎంతమంది బలహీనులై చర్చికి మానేస్తున్నారు తెలుసా? నువ్వు చూసావా? నువ్వు విన్నావా? నువ్వు శాపాన్ని కొని తెచ్చుకొని ఫలించకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? నీ కుటుంబం పతనం అవ్వడానికి, నీకు రూపాయి కూడా మిగలకపోవడానికి, ఒకరి తర్వాత ఒకరు నాశనం అవ్వడానికి కారణం ఏమిటో తెలుసా? ఒకవేళ అబద్ధం అనే తీగ ఏమైనా నిర్దోషులను చంపే తీగ ఏమైనా పని చేస్తుందేమో. ఈ నిర్దోషులు ఎవరో తెలుసా? అమాయకంగా దేవుడు గొప్పవాడు, సేవకులు మంచివారు, సంఘం మంచిదని వస్తే వాళ్ళు హృదయంలో ఒక విషబీజం నాటుతున్నావే, ఒక విషపు చుక్కేస్తున్నావే, నువ్వే ఆ పనికి మాలిన తీగవి. నీలో ఉన్న అబద్ధం అనే పనికి మాలిన తీగ కట్ చేస్తే కానీ నువ్వు ఫలించవు. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 2 రెండో తీగ ఒకటి ఉంది. అదేమిటో చెప్పనా? చూడు ఒకసారి. రెండో తీగ ఏమిటంటే సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు 10వ అధ్యాయం 24-27 వరకు. ఏనండి జాగ్రత్తగా నేను ఇప్పుడు చదువుతున్నాను. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వానిని మీరు చూసితిరా, యెహోవా ఏర్పరచుకున్న వానిని మీరు చూసితిరా, జనులందరిలో అతని వంటి వాడు ఒకడును లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవగునుగా కని కేకలు వేసిరి. తరువాత సమూయేలు రాజ్య పరిపాలన పద్ధతి జనులకు వినిపించి ఒక గ్రంథము రాసి
యెహోవా సన్నిధిని దానిని ఉంచెను. అంతటా సమూయేలు జనులందరినీ వారి వారి ఇండ్లకు పంపివేశెను. సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతనిని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకొని పోకుండగా సౌలు అయితే చెవిటి వాళ్ళకి వెళ్ళాడు. ఇక్కడ గమనించాలి అమ్మా, వినండి, అందరు వినండి ఒక్క మాట. రాజుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గమనించాలి, ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు రాజుని, నాయకుడిని? దేవుడు. సమూయేలు తనను అభిషేకించాడు. సమూయేలు రాజును గురించి ఏమన్నాడంటే, జనులలో ఇతని వంటి వాడు ఒక్కడనూ లేడు, ఇతడు నాయకుడికి సరిపోయినటువంటి వాడు, తగినవాడు, సామర్థ్యము కలిగినటువంటి వాడని ప్రకటించాడు. ఈ ప్రకటనతో జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవగునుగా కానీ కేకలేశారు. అంటే వారు అంగీకరించారు. అందులో యోధులు ఆ రాజ్య పరిపాలన నిమిత్తమై ఇశ్రాయేలు ప్రజలను రక్షించుట కొరకు యోధులు తనతో చేతులు కలిపి యోధులందరూ తనతో వెళ్తున్నారు. నాయకుడంట. కొందరు పనికి మాలిన మనుషులు వారు కానుకలు ఇవ్వకపోగా ఈ మనుషుడు మనల్ని ఎలాగూ ఏలునని ఆ రాజుని నిర్లక్ష్యము చేసి మాట్లాడిరి. మీకు అర్థమవుతుందా? ఎవరు ఏర్పాటు చేసుకున్నారు రాజుని? దేవుడు. దైవజనుడు ఏమయ్యాడు? అంగీకరించాడు. ప్రజలు ఏం చేశారు? అంగీకరించారు. యోధులు, యుద్ధము చేయగలిగినటువంటి, మేలు చేయగలిగినటువంటి వారు ఎవరితో చేతులు కలిపారు? ఆ నాయకుడితో చేతులు కలిపి యుద్ధానికి వెళ్తున్నారు. ఇప్పుడు ఈరు చేసే పని ఏమిటి? ఎదవలు చేసే పని ఏమిటి? చెత్త కబుర్లు చెప్పుకోవడం, నిర్లక్ష్యం చేయడం. వీరి పేరే పనికి మాలిన వారని బైబిల్ చెబుతుంది. ప్రియులారా, మీరు గమనించండి. ఒక్కొక్కడు ఇచ్చే వాళ్ళని గురించి ఒక రకంగా మాట్లాడతాడు, చెయ్యడు చేసేవారి గురించి లెక్క లేకుండా మాట్లాడుతాడు. సేవకులను వెంబడించే వారిని వెర్రివాడిగా చూస్తాడు ఈ పనికి మాలినోడు. ఈడు చెయ్యడు, చేసేవాడిని వెర్రివాడిలాగా చూస్తాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, ఇతడు సంఘాన్ని లేదా నాయకులని తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి పనికి మాలిన వాడు, వ్యతిరేకంగా మాట్లాడే ఒక పనికి మాలినటువంటి తీగతంలో పనిచేస్తుంది. మీకు అర్థమవుతుందా? నువ్వు చెయ్యవు, చేసేవారిని నిర్లక్ష్యం చేస్తావు. ఒకడు మాట్లాడతాడు, మ్యాథ్యూస్ గారు మాయ మంత్రంలో పడి వీళ్ళందరూ అలా వెళ్ళిపోతున్నారు. మ్యాథ్యూస్ గారు మంత్రంలో పడి పరిచర్య చేస్తున్నారు. నా మంత్రంలోనా? నీకు బుర్ర పని చేస్తున్న పనికి మాలినోడా? నేను అంటలేదు, బైబిల్ చెబుతుంది. ఓకే, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వీరిని విమర్శిస్తున్నటువంటి నీవు ఎవడవి చెప్పండి? నీలో ఈ తీగ పని చేస్తుంది. నువ్వు ఫలించాలని నేను మనసారా కోరుకుంటున్నాను, నీ దేవుడైన యెహోవా కోరుకుంటున్నాడు. కానీ నీలో ఈ తిరుగుబాటు స్వభావం అనేటువంటి నిర్లక్ష్యం, నాయకులని నిర్లక్ష్యం చేసి తిరుగుబాటు చేసేటువంటి ఈ యొక్క తీగ కట్ అయితే కానీ నువ్వు బహుగా ఫలించవు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు 2 తీగలు కట్ అవ్వాలి. ఏం తీగలు చెప్పండి? ఫస్ట్ అబద్ధాలు అనే తీగలు. 2 నాయకులకి సేవకులకు వ్యతిరేకంగా లేచే ఒక పనికి మాలిన తీగ కట్ అయిపోవాలి. మూడోది ఏమిటంటే సామెతల గ్రంథం 6వ అధ్యాయము 12వ వాక్యాన్ని చూద్దాం. ఇది కూడా ఇంచుమించుగా దానికి సంబంధించినటువంటిదే. ఏం మాటలు ఇవి? అయ్యి బాబోయ్, చాలా. నేను ఈరోజు మిమ్మల్ని ఏం విడిచిపెట్టను. కుటిలమైన మాటలు పలుకువారు పనికి మాలిన వారు దుష్టులునై ఉన్నారు. కుటిలమైన మాటలు, కుటిలత్వము అంటే ఏంటి? స్తోత్రం చెప్పాలి. అమ్మ వినండి, జాగ్రత్తగా వినండి తల్లులారా. మీరు దేవుడు ఫలించాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడండి. మిమ్మల్ని సరైన నేలలోనే నాటాడు దేవుడు, సరైన భూమిలోనే నాటాడు. మరి ఎందుకు ఫలించట్లేదు? ఇక్కడ ఏమంటాడంటే, కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడు.
కుటిలమైన మాటలు అంటే ఎలా చెప్పాలి మీకు? పైకి ఏమి చిన్న గుల్లే ఉంటుంది, పైకి చిన్న గుల్ల ఉంటుంది, లోపల ఇంతలా గడ్డ ఉంటుంది, లోపలంతా చీము రక్తము భయంకరమైనటువంటి, అస్సలు కనిపించదు. లోపల కొరుకుడు పుండు కంపు కొట్టే ఒక గడ్డ. ఎంత ప్రమాదమో! కుటిలమైన మాటలు అన్నమాట అవి. అంటే సహోదరుల మీద సహోదరుల మీద కుటిలత్వం. ఎవరిని మెచ్చుకోడు, ఎవరిని పొరపాటున వారి మంచిని మాట్లాడడు. అర్థమవుతాం? వాళ్ళ సంగతి మీకు తెలియదు, వాళ్ళ సంగతి మీకు అసలే తెలియదు. వాళ్ళు ఎంత ఉందో వాళ్ళ దగ్గర. ఈ కుటిలమైన మళ్ళీ వాళ్ళు కనపడిన వెంటనే మళ్ళీ బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్, రండక్క మీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు వరకు ఏం మాట్లాడుకున్నావు? ఇప్పుడు నీ గురించి, నువ్వు ఏం గురించి ఆ దొంగ మాటలే చెబుతున్నావు. పాపం కర్మజాలక తెలియక నీ దగ్గరికి వచ్చేసింది. వచ్చిన వెంటనే హలో రండి మీ గురించే మాట్లాడుకుంటున్నాం అక్క. అసలు మా చర్చిలో ఎంత పరిచయం చేసిద్దయ్యమా గమనించారా? నీకు తగునా? నా వంటి వాడు ఇంత దిగజారవచ్చునా? నా వంటి వాడు భయపడవచ్చునా? నా వంటి వాడు తలదించుకోవచ్చునా? నా వంటి వాడు దిగజారిపోవచ్చునా? నా వంటి వాడు కాని మాటలు మాట్లాడవచ్చునా? ఎప్పుడన్నా అనుకున్నావా నువ్వు? నా మాటలు అర్థమవుతుంది. ఎందుకు నీకు అది లేనిపోయింది? ఏదో మన లోకంలో సామెత ఉంటుంది, దారిని పోయేది ఏదో తగిలించుకుంటారంటే ఎవరో. ఏంటది? రేగ్గంప. దాని దారిని అందుకే సుడిగాలు కొట్టుకొని వెళ్తుంటే వెళ్ళి అలా అనుకొని తగిలించుకొని వెళ్తావు. అది అందుకనే కదా నువ్వు పైకి రావు. ఏమనుకోవద్దు. దేవుడు నిన్ను యోసేపు వలె నీ చుట్టూ గోడలు కట్టిన ఆ జీవము లేని గోడలను తన్నుకొని పైకి రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ నీలో ఇంకా పనికిరాని తీగలు కొన్ని ఉన్నాయి. ఫస్ట్ ఏం తీగది? అబద్ధాల తీగ. 2 తిరుగుబాటు స్వభావం కలిగిన ఒక తీగ. 3 కుటిలమైన మాటలు, కుళ్ళు మాటలు, అసూయ మాటలు. అసూయ ఉన్నటువంటి వాడు ఎవడైనా పొగుడతాడా? వాడు ఎంత మంచి బండి కొన్నా, ఏంది ఆ బండి గుడ్డేం కాదు, మైలేజ్ రాదు అంటాడు. నీకెందుకురా మైలేజ్ వస్తే? రాకపోతే కుళ్ళుపోతు మాటలు. ఇంకా చెప్పనా, ఇల్లు కట్టారు, వాళ్ళు సూపర్ ఇల్లు కట్టారు అన్నారు అనుకోండి, మంది కొంపల ముంచి ఎవడైనా కట్టగలవాయే? నువ్వు ముంచరాదు. మరి అసలు ఏం బుర్ర పనిచేస్తుందా నీకు? అర్థమవుతుందా? ఆ పాస్టర్ గారు వాక్యం బాగా చెబుతాడు, ఏంది ఆయన పొద్దుగులు నవ్వించడమే ఏముందాడా? నువ్వు ఎందుకు పైకి వస్తావు? నేను నవ్విస్తున్నానా? నవ్విస్తే సబ్జెక్ట్ లేదా? ఎరా బుర్ర తక్కువాడా? నేను సబ్జెక్ట్ లేకుండా నాకు నోటుకు వచ్చిందల్లా వాగుతున్నాను నేను. ఈ మెసేజ్ కరెక్ట్గా మరలా ఇంటికి వెళ్ళి వినండి, స్తోత్రం చెప్పాలి ఒకసారి. అసూయపరుడు ఇంత కష్టపడి భోజనాలు పెడుతుంటే ఆడంటాడు, భోజనాలా ఏముంది అక్కడ? సాంబారేక. హల్లెలూయా చెబుతున్నానండి. అరే బాబోయ్, నువ్వు మంచోడివే, నేను కాదనను, చాలా విషయాల్లో మంచోడివి. కానీ నీలో ఒక పనికి మాలిన తీగ ఒకటి ఉంది, దాన్ని తీసేయి. స్తోత్రం చెప్పాలి ఒకసారి. కుటిలమైన మాటలు. 4 మత్తయి సువార్త 25వ అధ్యాయం 25 నుండి 30 వాక్యాల వరకు ఇప్పుడు నేను చదువుతాను. ఇది చాలా ముఖ్యమైనది, అందరూ మిస్ అవ్వకుండా వినాలా. హల్లెలూయా. వింటున్నారా? ఇప్పుడు చదువుతున్నాను, వినండి. చూడండి. కనుక నేను, అదేనా 25 నేను భయపడి వెళ్ళి నీ తలంతులను భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో ఇది నీది, నీవు తీసుకొనమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వారిని చూసి, సోమరువైన చెడ్డదాసుడా, నేను విత్తను చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చువాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా ఆ సొమ్ము తీసుకుందునని అని చెప్పి ఈ తలంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలంతులు గల వానికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి
కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపులకి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను ఉండును. సోమరి అయిన చెడ్డదాసుడు, పనికి మాలిన దాసుడు. వినండమ్మా, ఒకసారి మీరు వినండి. నువ్వు ఫలించకపోవడానికి, నువ్వు గొప్పవాడివి కాకపోవడానికి, ఫలించకపోవడానికి కారణం సోమరితనం. ఎరా ఏంటది నాన్న? సోమరి అయిన చెడ్డదాసుడా, సోమరి అయిన చెడ్డదాసుడా. ఇప్పుడు నువ్వు క్రీస్తులోనే ఉన్నావు, ఆధ్యాత్మికంగా బలపడుతున్నావు, మంచివాడివే. కానీ నీలో ఏం పని చేస్తుంది? ఏం తీగుంది? సోమరితనం. ఇక్కడ ఎంతమంది సోమరులు ఉన్నారో నాకు తెలీదు, నేను చెయ్యెత్తమనను, అది పద్ధతి కాదు. సోమరికి గుర్చేమిటంటే ఈ గంటలో చేయాల్సింది ఇంకా గంట తర్వాత చేసుకుందాం అనడమే సోమరితనం. ఓకే, ఈరోజు చేయాల్సిన పని రేపటికి వాయిదా వేసుకోవడమే సోమరితనం. అర్థమవుతుందా? 10 మందిలో పని చేసేటప్పుడు దాక్కోవడము, ఒళ్ళు దాచుకోవడమే సోమరితనము. ఇప్పుడు నిన్ను దేవుడు ఫలింప చేయకపోవడానికి కారణం గ్రహించారా? స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మీరు కూడా వినండి జాగ్రత్తగా. నేను చెప్పే మాటలు మామూలు మాటలు కాదు ఇవి. కష్టపడిన వాడు పైకి వస్తాడు. చూడండి, ఈ కష్టపడనటువంటి వాడు ఏం చేస్తాడంటే, సోమరోడు ఏం చేస్తాడంటే, దారిలో ఎలుగుబంటుంది, సింహం ఉంది, అది ఉంది, ఇది ఉందని వంక పెడతాడట. పొద్దున్నే లేచి పనికెళ్ళరా అంటే అర్థమవుతుందండి, ఏదో ఒక వంక చెప్పేటువంటి వాడు ఎవడు చెప్పండి? సోమరి. సేవకులమైన మేము కావచ్చు, పరిచారకులైన మీరు కావచ్చు, విశ్వాసులైన వారు కావచ్చు, ఏ కష్టము చేసినా ప్రతిఫలము దేవుడిస్తాడు అని బైబిల్ చెబుతుంది. నీలో ఏం తీగ పని చేస్తుంది? హల్లెలూయా. స్త్రీల్లో కూడా ఉంటుందా ఈ సోమరితనం? ఉంటుందా? కొంతమంది సందకాడ తిన్న కంచాలు కూడా కడగరంట కదా, ఆ కంపు కొట్టేది. ఆ బెడ్షీట్ మార్చి ఎంతకాలం అయింది? బాత్రూమ్ కడుగుతున్నారా? ఏమనుకోద్దమ్మా, ఇవన్నీ మీకెందుకు పాస్టర్ గారు? చెబుతున్నాను, టెస్ట్ చేసుకుంటున్నాను, నువ్వు సోమరువో సురుకైన మనిషివని. చుట్టాలు కానీ వచ్చి మీ బాత్రూమ్కి వెళ్ళాలి, నా తల్లి వెళ్ళి సెకండ్లో బయటకు వచ్చేస్తాడు. అంత శుభ్రంగా ఉంటాయి మీ బాత్రూములు కాదా? ఎంతమంది ఒంట్లో బాగలేనప్పుడు అంటే నేను కాదనను, నీరసం ఉన్నప్పుడంటే నేను కాదను. మరి బయటకు వచ్చేటప్పుడు సెంటు వాసన ఎంత చక్కగా, అసలు అబ్బా ఓహో ఎంత శుభ్రంగా ఉంటారో. మరి ఇల్లు సంబరం, ఇల్లు చూడు, గట్టిగా చెప్పండి, ఇల్లు చూడు, ఇల్లాలను చూడు. ఇప్పుడు తరం ఏం చూడమంటున్నారు? ఇల్లు చూడకండి, ఇల్లాలను చూడండి. అవునా కాదా? ఎంత బద్ధకస్తులంటే వాళ్ళ ముఖం వాళ్ళే శుభ్రం చేసుకోలేక బ్యూటీ పార్లర్కి వెళ్ళి శుభ్రం చేయించుకొని వస్తున్నారు. మీకు అర్థం కాలేదా? వాళ్ళ ముఖం వాళ్ళే శుభ్రం చేసుకోలేరు. అంత సోమరవా? వాళ్ళు ఎవరో ముఖం మీద అది పూసి ఇది పూసి టపటపట కొట్టి ఇదంతా లాగి ఎర్రగా కందిపోయి, అర్థమవుతుందా? అమ్మ ఆ దెబ్బలు కానీ ఎవరైనా కొడితే పళ్ళు కొడతారంట కదా, ముఖం మీద పెట్టి కక్ష తీర్చుకోవచ్చమ్మా. వాడెవడో ముఖానికి ఇదంతా కళ్ళు మూసుకుంటారు కదా, కొడుతున్నాడు ఉమ్మేసి. ఏమనుకోవద్దు, మీ తెప్పలు మీరు పడండి, నాకు అనవసరం. కానీ సోమరితనం వీడకుండా నువ్వు ఫలించలేవు. చివరికి ఒక మాట చెబుతాను ఇందులో ఏంటంటే, చూడండి సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 14-17 వాక్యాలు. అయ్య బాబోయ్, ఏంటి ఇంత టైమా నానా?
పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగాయేలు, నన్ను కూడా తీని స్వామి, ఎక్కడది ఇప్పుడు చదువుతున్నాను వినండి. ఎక్కడి నుంచి చదువుకుంటున్నాం మనం? 14 నుండా. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగాయేలుతో ఇట్లా నేను, అమ్మ దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలను అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడిన. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుతున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవించలేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారి రాత్రిమగులు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. ఎన్ని మేలులు చేశారు వాళ్ళు. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, వారితో తనతో మాటలాడనీయడు అనిను. ఎవరిని అతనితో మాటలాడనీయడనెను. మా యజమానుడు బహు పనికి మాలినోడు. ఏం చేశారో తెలుసమ్మా వాళ్ళు మాకు? మేము అడవిలో ఉన్నప్పుడు మన మందను అక్కడ తీసుకొని వెళ్ళినప్పుడు దొంగల చేతిలో పడకుండా ప్రాకారములాగా కాపాడారమ్మా. మాకెంతో ఉపకారాలు చేశారమ్మా. ఎన్నో ఉపకారములు చేసిన దావీదు, అయ్యా నేను ఇప్పుడు కష్టాల్లో ఉన్నాను, నాకు చిన్న అవసరం ఉంది, మా వాళ్ళు గొర్రెబొచ్చు కత్తిరించడానికి పనిపించు అంటే మన యజమానుడు కఠినంగా మాట్లాడి పంపించాడమ్మా. మేలుకి ఉపకారం చేయలేదు. ఉపకారానికి తగిన కృతజ్ఞత మన యజమానుల్లో లేదమ్మా. మన యజమానుడు బహు పనికి మాలినోడు. అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఉపకారము చేసిన వాడికి ఉపకారము చెయ్యని వాడు పనికి మాలిన వాడు. నీ కుటుంబాన్ని కాపాడుతున్నవాడు దావీదు. నీ ఇంటి చుట్టూ కాపరిగా ఉన్నవాడు దావీదు. యేసుక్రీస్తుకి సాదృశ్యం. నీ ఇంటి చుట్టూ ప్రాకారం, నీ మందను కాపాడుచున్నవాడు, నీ పిల్లలను కాపాడుచున్నవాడు, నీ ఉద్యోగాన్ని కాపాడుచున్నవాడు, నీ ఇంటి వారిని కాపాడుచున్నవాడు దావీదు. దావీదుకు ఉపయోగపడవలసి వచ్చినప్పుడు నీ హృదయం ఎందుకు కఠినమైంది? మీకు అర్థమవుతుందా? దావీదు ప్రభు అయినా యేసుక్రీస్తు అయితే దావీదు సేవకులకు ఉపయోగపడాలనుకున్నప్పుడు, దావీదు సేవకులకి ఏదైనా మేలు చేయమన్నప్పుడు నీ హృదయం ఎందుకు కఠినమవుతుంది? ఆ కఠినత్వాన్ని బట్టే నీ ఫలింపు నిల్లు. అన్నిటిలో ధారాళంగా ఉంటావు. వాడు మందు తాగడానికి ధారాళమే, హాస్పిటల్కి వెళ్ళడానికి ధారాళమే, పేకాటాడడానికి ధారాళమే, బెట్టిగులు కట్టడానికి ధారాళమే, చుట్టాలకు పెట్టడానికి ధారాళమే. దేవునికి ఇవ్వడానికి, దేవుని సేవకులకి ఇవ్వడానికి మాత్రం పిసినార్తనం. ఆ పనికి మాలని తీగ కట్ చేసుకునేంత వరకు నీకు ఫలింపు కనిపించదు. నీ ప్రాణమును కాపాడిన ఆ దేవదేవునికి ఉపకారము చేయడానికి నీ హృదయం ఎందుకు కఠినపరుచుకుంటావు? ఇక్కడికి వచ్చేసరికి కఠినత్వం, ఇక్కడికి వచ్చేసరికి లెక్కలు, ఇక్కడికి వచ్చేసరికి అన్నీ గుర్తొస్తాయి. ఎక్కడ కరెంటు బిల్లు దగ్గర రాదు. నీ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేటప్పుడు ఏ లెక్కలు రావు. ఇక్కడ మాత్రం ప్రతిదానికి లెక్కలు 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 లెక్కలు. ప్రియులారా, మీరు గమనించండి. ధారాళముగా ఇచ్చువానికి తిరిగి దేవుడు ధారాళముగా ఇచ్చునని తెలుసు కదా మీకు. స్తోత్రం చెప్పాలి. నేను ఏరే ఉద్దేశంతో చెప్పట్లేదు. ఒక కృతజ్ఞత కలిగినటువంటి వాని హృదయం ఎంత చక్కగా ఉంటుందో పాపానికి దూరంగా ఉంటాడు. అర్థమవుతుందా? ప్రభువు యొక్క పాదాలను ఆశ్రయిస్తాడు కృతజ్ఞత కలిగినటువంటి వాడు. ఆ 10 మంది కుష్ఠవ్యాధులు బాగుపడిన తర్వాత ఒక్కడే కదా వచ్చి దేవుని పాదాలను ఆశ్రయించాడు. కృతజ్ఞత కలిగినటువంటి వాడు దావీదులాగా, నాకు ఇన్ని మేలులు, యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేమీ ఇవ్వాలి. స్తోత్రం చెప్పాలి.
నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పించును. చూసారా, మీరు గమనించారా? హల్లెలూయా చెప్పగలరా? నాకిక ఆశలు లేవనుకొనగా నాశ నీవైతివే, ఆశలు తీర్చితివే, నలుదిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే, నాకభయమిచ్చితివే, నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పించును దేవా, నాకేమి ఇస్తావయ్యా, ఇంకేమి ఇస్తావయ్యా, ఇమ్ము ఇమ్ము జలగనయ్యా, రక్తం తాగే జలగనయ్యా, నేనైతే ఇవ్వనయ్యా, నువ్వైతే ఇవ్వాలయ్యా. స్తోత్రం చెప్పగలరా? ఇలాంటి పాట ఒకటి రాసుకుందామా? రెండు చేతులు చెప్పండి. భక్తులందరేమో నేనేం చెల్లించాలంటే, మనమేమో నేనేమి ఇస్తానయ్యా, నువ్వే ఇచ్చెయ్యా, ఇంకా ఇచ్చెయ్యా, ఇమ్మయ్యా 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 హిమ్మయ్యా, ఇమ్ము 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 అని హిమ్ములో పడ్డారు కొంతమంది. ఏంటి ఆ పనికిమాలిన తీగలు? అబద్ధాలు. 2, తిరుగుబాటు స్వభావం. నాయకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు, కుటిలమైన మాటలు, సహోదరుల మీద కుటిలమైన మాటలు. 4, సోమరితనం, పని చేయరు, పరిచర్య చేయరు కొంతమంది, సోమరి. ఈ దేవుని సేవలో నువ్వు ఎంతగా తోడ్పడతావో, ఎంత కష్టపడతావో అంతగా దేవుడు దీవిస్తాడు. 5, కృతజ్ఞత లేని కఠిన హృదయం, కఠినమైన తీగలు. ఈ కానీ కట్ అయితే మీరు బహుగా నీ ఫలింపుని గోడలు కూడా ఆపలేవు. ఎంతమంది నీకు అడ్డు పెట్టిన గోడలు వాటిని పగలగొట్టి పైకొస్తావు.